అండి. యా సరే, ఏంటి ఛార్జ్ షీట్ చూసిన తర్వాత వాట్ ఈస్ యువర్ ఫస్ట్ ఇంప్రెషన్? ఇంగ్లీష్ లో మనకు ఒక సామెత ఉంది నరసింహరావు గారు. దే డగ్ ది హిల్ అండ్ కాట్ ద రైట్. అంటే తెలుగులో చెప్పాలి అంటే కొండను తవ్వి ఎలుకని పట్టారు సామెత. వన్ వర్డ్ ఆన్సర్ చెప్పాలంటే అంతేనా? నేను అనుకోవటం ఎలుకని కూడా పట్టలేదు. ఎలకని కూడా పట్టలేదు. దట్ ఈస్ ద ఇష్యూ. దే డగ్ ద హిల్ అండ్ ఈవెన్ నాట్ ఈవెన్ కాట్ ది రైట్. నాట్ ఈవెన్ కాట్ ది రైట్. ఎందుకంటే చార్జ్ షీట్ ఇప్పుడు మీరు నేను మాట్లాడుకున్నట్టు లా ఉండదు. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎలిగేషన్ చేసినప్పుడు ఒక మీడియా పర్సన్ గా లేకపోతే ఒక రాజకీయ పార్టీ హోల్డ్ ప్రెసిడెంట్ గా ఉన్న నేను ఒక ఎలిగేషన్ చేస్తున్నప్పుడు మీ ఎలిగేషన్ కి నా ఎలిగేషన్ కి లీగాలిటీ ఉండదు, లీగల్ శాంటిటీ ఉండదు. ఎందుకు అంటే వాక్ స్వాతంత్రంలో భాగంగా ప్రజాస్వామ్య ప్రాథమిక హక్కుల్లో భాగంగా మీకు అనిపించింది పలానా వ్యక్తి చేసి ఉండొచ్చేమో, పలానా వ్యక్తి చేశాడు, పలానా వ్యక్తి చేయడానికి ఇంకో నా దగ్గర ఈ విధమైనటువంటి సమాచారం ఉందని మీరు చెప్తారు. రాజకీయ పార్టీగా మేము కూడా పలానా వ్యక్తి అధికారంలో ఉన్న వాళ్ళు ఎంత డబ్బులు తీసుకున్నారు అంత డబ్బుల్లో ఉన్నారని చెప్తా ఉంటాం. సో మీడియా కావచ్చు, రాజకీయ పార్టీలకు కావచ్చు, సామాన్యులు కావచ్చు, చర్చించుకునే వాళ్ళకి రూల్స్, రెగ్యులేషన్స్, ఒక ప్రొసీజర్, ఒక చట్టం ఏమి ఉండదు. ఓకే, ఎందుకు అంటే మనం మాట్లాడతాం బికాస్ ఇట్ ఈస్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ ఫండమెంటల్ రైట్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. కానీ ఒక చట్టం చేసేటువంటి ఆరోపణ అలా ఉండకూడదు, ఒక ప్రభుత్వం చేసేటువంటి ఆరోపణ అలా ఉండకూడదు, ప్రతిపక్షం చేసేటువంటి ఆరోపణ అలా ఉండొచ్చు. 2019లో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు 6 లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారు అని గత ప్రభుత్వం ఆరోపణ చేసిన, ఇప్పుడు 3,500 కోట్ల రూపాయలు దోచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అని ఈ ప్రభుత్వం ఆరోపణ చేసిన, ఏ ఆరోపణ చేసినా ప్రతిపక్షాలుగా ఉన్నప్పుడు ఆరోపణ చేసేది వేరు, పాలక పక్షంలోకి వచ్చి ప్రభుత్వాలుగా ఏర్పడి పోలీసుల ద్వారా, సిట్ ద్వారా, న్యాయస్థానాల ద్వారా, లేకపోతే వ్యవస్థల ద్వారా ఇన్వెస్టిగేషన్ చేయించి ఒక ఛార్జ్ షీట్ రూపంలో కోర్టులో జమ చేసినప్పుడు, కోర్టులో దాన్ని పొందుపరిచినప్పుడు దానికి ఉండే శాంటిటీ వేరు. ఎగ్జాక్ట్లీ ప్రభుత్వం ఇప్పుడు చేసిన ప్రొసీజరు ఎలిగేషన్ లా ఉందా, అలా డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్గా ఉందా? నేను మొట్టమొదటి స్టేట్మెంట్ లోనే నా ఇంటెన్షన్ ఏంటో మీకు రివీల్ చేశాను. కొండను తవ్వి ఎలుకను పట్టాలి, కానీ ఎలుకను కూడా పట్టలేదు వీళ్ళు. ఎందుకు పట్టలేదు? ఛార్జ్ షీట్ లో ఎందుకు? ఇప్పుడు నేను మీరు మాట్లాడుకున్నట్టు ఉండకూడదని నేను ఉదాహరణ కూడా ఎందుకు చెప్పాను అంటే, ఇక్కడ నరసింహరావు గారు ఒక మీడియా కని, ఒక లాయర్ కని, ఒక సాధారణమైనటువంటి ఒక రాజకీయ పార్టీ ఓనర్ గా, లేకపోతే ఒక అధ్యక్షుడుగా చేసుకునేటువంటి ఎలిగేషన్స్ కి కోర్టులో ఛార్జ్ షీట్ గా ఫైల్ చేసి ఛార్జ్ షీట్ రూపంలో కోర్టులో వేసేటువంటి ఆధారాలకి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు ఈ కంప్లైంట్ నేపథ్యం ఏంటి, ఎందుకు నేను ఇంత పెద్ద స్టేట్మెంట్ వాడాను, దీంట్లో నేను జగన్మోహన్ రెడ్డిలో లిక్కర్ కుంభకోణం జరిగిందా లేదా, 3,500 కోట్ల రూపాయలు ఫ్లో అయినాయా లేవా, నిజంగానే గత ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా, ఎవరెవరికి డబ్బులు వెళ్ళినాయి అనే దాని మీద నేను పూర్తిగా కన్క్లూజన్ ఇవ్వడానికి నేను సిద్ధంగా, నేను ఇక్కడ లేను. నేను సపోర్ట్ చేయడానికి నేను ఇక్కడ లేను, అపోజ్ చేయడానికి నేను ఇక్కడ లేను. ఎందుకంటే గత ప్రభుత్వంలో 2014 నుంచి 19 వరకు జరిగినటువంటి కుంభకోణాల్లో చంద్రబాబు నాయుడు కేసు పెట్టినప్పుడు, చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టినప్పుడు ప్రభుత్వాలు కేసు పెట్టడం, ఆ సందర్భంలో కూడా నేను చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేశాను. చంద్రబాబు నాయుడు ఎందుకు సపోర్ట్ చేశాను అంటే, మీరు ఒక ముఖ్యమంత్రి స్థాయి అధికారిని అరెస్ట్ చేసినప్పుడు, ఒక ముఖ్యమంత్రి స్థాయి రాజకీయ నాయకుడిని అరెస్ట్ చేసినప్పుడు, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని, వ్యవస్థలో అత్యంత కీలకమైనటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసేటప్పుడు, జస్ట్ లైక్ దట్ ఒక వేగు ఇన్ఫర్మేషన్ తోటి, వేగు ఎలిగేషన్ తోటి అరెస్ట్ చేస్తే అది మన వ్యవస్థకే నష్టం, అది మన వ్యవస్థకి నష్టం, రాజకీయాలకి, రాజకీయ వ్యవస్థలకి నష్టం. రేపొద్దున మన రాష్ట్రాల మీద మిగతా రాష్ట్రాలు యావగింప చేసుకుంటాయి. దీనిలో ఇన్వాల్వ్ అయినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ని, ఐఏఎస్ ఆఫీసర్స్ ని, వీళ్ళందరినీ మీరు ఒక సిస్టమ్ లో పాములుగా కదుపుతున్నారు. ఈ రోజు ఇప్పుడు కసిరెడ్డి కావచ్చు, వాసుదేవరెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఛార్జ్ షీట్ లో ఉన్న వాళ్ళందరూ ఒక ఉన్నతమైనటువంటి అధికారులు, ఉన్నతమైనటువంటి ఐఏఎస్ని, ఐపీఎస్ని, అధికారుల్ని
ముఖ్యమంత్రుల్ని, మంత్రుల్ని, ఎంపీలని, ప్రజాప్రతినిధులను తీసుకొచ్చి మీరు ఒక వేగ్ అలిగేషన్లతోటి, ఒక ఆధారపూరితమైనటువంటి ఊహాజనితమైనటువంటి ఆరోపణలతోటి మీరు ఛార్జ్ షీట్ లో పొందుపరచడం కరెక్ట్ కాదు. దీనివల్ల మన వ్యవస్థ ప్రతిష్ట నష్టపోతుంది అనేది నా పాయింట్. స్టేట్ ఇమేజ్ కూడా కదా, స్టేట్ ఇమేజ్ కూడా నష్టపోతుంది. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు స్కిల్ కుంభకోణంలో తప్పు చేయలేదు, చేసేదే నేనెవరిని సార్ చెప్పడానికి? యు ఆర్ మైన్ టు డిసైడ్. నేను ఒక సాధారణమైనటువంటి ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడిగా, ఒక సాధారణమైన న్యాయవాదిగా నేను ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన ప్రతి సందర్భంలో కూడా వీళ్ళు న్యాయస్థానాల్లో శిక్ష పడాలి, శిక్ష పడేటట్టు చేయాలి, ప్రభుత్వాలు అవినీతి అరికట్టాలని నాకు ఉంటుంది. My intention is to see that one should not escape from the legal clutches. Sir. లీగల్ క్లచెస్ లో నుంచి ఎవరు తప్పించుకోవడానికి నేను తప్పించుకోకూడదు. ఎందుకు అంటే ఒక ఎలిగేషన్ చేసినప్పుడు అందులో ఒక సాధారణమైనటువంటి వ్యక్తి మీద ఎలిగేషన్ చేసి, ఒక సాధారణమైనటువంటి వ్యక్తి మీద ఎలిగేషన్ చేసి వాళ్ళు ఏదో జస్ట్ లైక్ దట్ ఒక కానిస్టేబుల్, ఒక సిఐ, ఒక ఎస్ఐ ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేసి కేసు ఓడిపోతే దట్ ఇస్ అ డిఫరెంట్ ఇష్యూ. కానీ ఒక ఐపీఎస్ బృందం ఏర్పడి కొన్ని సంవత్సరాల పాటు ఒక ఇన్వెస్టిగేషన్ చేసి ఈ రాష్ట్రంలోనే అత్యున్నతమైనటువంటి క్యాబినెట్ కి బాధ్యత వహించేటువంటి ఒక ముఖ్యమంత్రి మీద మీరు ఎలిగేషన్ చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేసినప్పుడు ఏ విధమైనటువంటి సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఉండాలి, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉండాలి, ఓరల్ ఎవిడెన్స్ ఉండాలి, సర్కమ్స్టెన్సెస్ ఎవిడెన్స్ ఉండాలి, సపోర్టింగ్ ఎవిడెన్స్ ఉండాలి, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉండాలి. బికాస్ 409, 420 అనేది అది ఒక పబ్లిక్ సర్వెంట్ చేసేటువంటి ఒక తప్పు. 409కి లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడే శిక్ష ఉన్నప్పుడు దాన్ని పూర్తిగా డాక్యుమెంట్ల రూపంలోనే తీసుకురావాలి బయటికి. ఇప్పుడు నేను నరసింహరావు గారిని ఒక చంపదెబ్బ కొట్టాను, 323 కేసు, దానికి ఒక 6 నెలలు జైలు శిక్ష పడుతుంది. నీ చంపదెబ్బ మిమ్మల్ని కొట్టినందుకు, నేను మిమ్మల్ని తిట్టినందుకు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఏముండదు, బ్యాంక్ స్టేట్మెంట్ ఉండదు, ఏముండదు. సో ఇది కంప్లీట్ గా ఓరల్ ఎవిడెన్స్ మీద శ్రవణ్ కుమార్ నరసింహరావు గారిని కొట్టారు, నరసింహరావు శ్రవణ్ కుమార్ ని తిట్టాడు, ఎవరో పక్కన వాళ్ళు ఎవరో వింటారు, వాళ్ళు వచ్చి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్తారు. కానీ ఈ కేసెస్ అలా కాదు కదా. ఒక ముఖ్యమంత్రి మీద, ఒక ఎంపీ మీద, ఒక ఐఏఎస్ మీద, ఒక ఐపీఎస్ మీద 420, 409 కేసు పెట్టినప్పుడు ఈ 420, 409 కి కావాల్సింది డాక్యుమెంటరీ ఎవిడెన్స్, రికవరీ ఆఫ్ మనీ, ప్రాపర్టీస్ ఎక్కడెక్కడ సీజ్ చేశారు. సో ఈ 409, 420 కేసెస్ ప్రజాప్రతినిధి మీద పెట్టినప్పుడు ఓరల్ ఎవిడెన్స్ పనికిరాదు సార్. ఓకే.